హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్పీఎల్ ఆడుతున్నాం, అంటే స్టిక్ ప్రీమియం లీగ్ అనమాట. స్టిక్ క్రికెట్ ప్రీమియం లీగ్. సో వెళ్ళిపోదాం. ఇదైతే 10 ఓవర్స్ మ్యాచ్ ఉంటుంది. ఫస్ట్ మనమే బ్యాటింగ్. ఇప్పుడు అంటే వాళ్ళ బ్యాటింగ్ అయిపోయింది. మనకి 184 అయితే కొట్టారు వాళ్ళు. 185 టార్గెట్ అయితే ఇచ్చారు. నేను బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆడుతున్నాం అనుకోండి. ఫస్ట్ ఓవర్ అయితే నడుస్తుంది. ఫస్ట్ ఓవర్లో బాగానే కొట్టాం మనం. నేనైతే 21 కొట్టా. ఫస్ట్ రఘు ఉంచుండి, అది మందే. సో ఓవర్లో అయితే 21 కొట్టేసాం. సో సెకండ్ ఓవర్ స్టార్ట్ అయింది. ఫ్యూగర్సన్ బౌలింగ్, రఘు అండ్ తివారీ అయితే ఆడుతున్నారు. కొడుతున్నాం కానీ తప్పదు కదా. ఇదిగో 6 కొట్టాడు. ఇక్కడ కొడితే మనం వెళ్ళి అది ఉప్పల్ స్టేడియంలో కొడితే వెళ్ళి తుప్పల్లో పడినట్టు పడింది ఇది కూడా. సరే కానివ్వండి, ఏం చేస్తాం, ఐపీఎల్ చూస్తున్నాం కదా. సో వాళ్ళు చెప్పినట్టే చెప్తున్నాం మనం కూడా. 2 ఓవర్లు అయితే అయిపోయినాయి. 45 రన్స్ కొట్టారు మనోళ్ళు. సో ఈ మ్యాచ్ ఓడిపోయానా గెలిచానా అనేది అయితే మీరు చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. ఇది ఆడిన తర్వాత అప్లోడ్ చేసింది కాబట్టి నాకు తెలుసు ఏమైంది అనేది. నేనైతే ఇరక్కొడుతున్నా, పాపం నాతో పాటు తివారీ కూడా ఇరక్కొట్టేస్తున్నాడు అనమాట. సో ఫైనల్గా థర్డ్ ఓవర్ కూడా అయిపోవచ్చింది. 3 ఓవర్స్ అయ్యేసరికి మన స్కోర్ అయితే మటుకు 68 కొట్టేసాం. చూసారా, నేను 50 కూడా కొట్టేశానండి అందులో. ఇప్పుడు తివారీ కూడా నన్ను మించడానికి బాగానే షాట్ల మీద షాట్లు అయితే కొడుతున్నాడు. నేను కొడుతుంటే బాల్ ఎడకెడకో గాల్లోకి వెళ్తున్నాయి. సరే చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుత ఫైనల్గా అయితే నన్ను క్యాచ్ అయితే పట్టేశాడు, నన్ను అవుట్ అయితే చేశాడు. తర్వాత రాహుల్ రాయ్ అయితే వచ్చాడు. ఇప్పుడు ఏదో వీడు కూడా 4 అయితే కొట్టేసినాడు. ఆడుతున్నాం. అయ్యోడా, ఇట్లానే అవుట్ అయిపోయాడు పాపం. మళ్ళీ టెండూల్కర్ వచ్చాడు, మన మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ అనమాట. సో తెలిసిందే కదా అందరికీ. బ్లాస్ట్లు పడుతున్నాయి కొడుతుంటే. ఒక్కొక్క బాల్ ఒక్కొక్క కేడకో పోతున్నాయి టెండూల్కర్ ఆడుతుంటే. సరే చూద్దాం, మనోడు కూడా ఎంత కొడతాడో చూడాలి. స్కోర్ అయితే ఫైనల్గా అయితే 5 ఓవర్స్ అయితే అయిపోయినాయి. ఉన్నట్టు బౌలింగ్ చేస్తున్నాడు. ఏంటి ఎవడైతే ఏమైంది, మన స్టైల్లో మనం ఆడుతూనే ఉంటాం. అక్కడ రాయ్ కూడా అయితే అవుట్ అయిపోయాడు పాపం. మా వాళ్ళు ముంబై ఇండియన్స్ టీమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుని అర్థం అయ్యే ఉంటుంది. నేను ముంబై ఇండియన్స్ ఫ్యాన్ అనమాట. సర్లే కానివ్వండి, ఫ్యాన్ అయినంత మాత్రాన ఇంకా అట్లానే టీమును కూడా కొంచెం ముందుకి గట్టిగా తీసుకెళ్లాల్సి వస్తుంది. సో టెండూల్కర్ అయితే 22 ప్లస్ ఒక 6, 28 రన్లు అయితే కొట్టాడు ఇప్పటికే. కొడతానే ఉన్నాడు టెండూల్కర్ కూడా. నాలానే ఆడుతున్నాడు టెండూల్కర్. అంటే నేను మంచి క్రికెట్ ప్లేయర్ అనుకుంటున్నారా? అంతేం కాదు. ఇట్లానే గేమ్స్లో అయితే బాగా ఆడుతూ ఉంటాను అనమాట. ఎంత బాగా ఆడతానంటే ఈ మ్యాచ్ చివరిలో మీకు తెలుస్తుంది. సో ఫైనల్గా 7.3 ఓవర్లు అయితే అయిపోయినాయి. ఇంకా నా టార్గెట్ అయితే చాలా ఉంది. కరెంట్ రన్ రేట్ అయితే 18.8 ఉంది, కానీ రిక్వైర్డ్ రన్ రేట్ కూడా అట్లానే 17 అయితే ఉంది. సో ఇంకా 2 ఓవర్లు అయితే మిగిలిపోయినాయి. బట్ చూద్దాం ఏం చేస్తాడు మన టెండూల్కర్. అయితే 6 మీద 6 కొడుతున్నాడు, కానీ జ్యువెల్ అయితే మటుకు కొంచెం నొక్కుతున్నాడు అనిపిస్తుంది బాల్స్ని. టెండూల్కర్ 50 అయితే కొట్టేసాడు కష్టపడి. సో ఫ్రెండ్స్, 9 ఓవర్స్ అయితే అయిపోయినాయి. 165 అయితే కొట్టేశాను. ఇంకా 19 కొట్టాలా లాస్ట్ ఓవర్లో. కొంచెం కష్టమైన టార్గెట్. ఇలా వికెట్లు పడితే మటుకు మన వల్ల కాదు. అవుట్ అయిపోయాడు జ్యువెల్ గాడు. ఇప్పుడు తారే వచ్చాడు. సో ఇద్దరం కలిసి కష్టపడుతున్నారు, టెండూల్కర్ అండ్ తారే. నాకు తెలిసి అయితే ఈ మ్యాచే ఓడిపోయాను. 2 రన్స్తో అయితే ఓడిపోయాను. చూసారుగా.